వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి తెలంగాణలో జిల్లా మనకు హన్మకొండ జిల్లా హన్మకొండ జిల్లా. సో ప్రత్యేక చరిత్ర కలిగిన జిల్లాగా మనం ఈ జిల్లాను చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ జిల్లా యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి మనకు హన్మకొండ వస్తుంది. జిల్లా యొక్క ప్రధాన కేంద్రం హన్మకొండ. ఓకే, మండలాలు 14 మండలాలు ఉన్నాయమ్మా, 14 మండలాలు. సో గ్రామాలు 163 గ్రామాలు, మొత్తం 163 గ్రామాలు ఉన్నాయి ఈ జిల్లాలో. వరంగల్ అర్బన్ పేరును హన్మకొండగా మార్చారు. తర్వాత వచ్చేసి వరంగల్ అర్బన్ పేరును దేనిగా మార్చారు? హన్మకొండ జిల్లాగా మార్చారు. నెక్స్ట్ ఆసియాలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ వచ్చేసి మనకు యనమాముల మార్కెట్ వస్తుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ యనమాముల మార్కెట్. దీనికి అవార్డు కూడా వచ్చేసింది, ఈ జిల్లాకు అవార్డు కూడా వచ్చేసింది. సో ఇక్కడ పత్తి, మిర్చి, ధాన్య ఎగుమతులు ఎక్కువ. పత్తి, మిర్చి, ధాన్య అంటే వాణిజ్య పంటల ఎగుమతులు అనేది చాలా ఎక్కువ ఇక్కడ. ఓకే, సో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్. వ్యవసాయం చూడమ్మా, వ్యవసాయం వచ్చేసి మనకు ప్రాథమిక రంగం, సో ద్వితీయ రంగం పారిశ్రామిక రంగం, తృతీయ రంగం సేవా రంగం. సో దేశం ఎక్కువగా దేన్ని ఉపయోగిస్తుంది అంటే సేవా రంగాన్ని, అంటే తృతీయ రంగాన్ని ఉపయోగిస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సింపుల్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ వరంగల్ మహానగరానికి ఎడ్యుకేషనల్ హబ్గా పనిచేస్తుంది. ఇది హన్మకొండ వచ్చేసి వరంగల్ యొక్క మహానగరానికి ఎడ్యుకేషన్ హబ్గా పనిచేస్తుంది. ఏది? హన్మకొండ జిల్లా. నెక్స్ట్ ప్రధాన రైల్వే జంక్షన్ వచ్చేసి కాజీపేట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ప్రధాన రైల్వే జంక్షన్ హన్మకొండ కాదు, ఏది? కాజీపేట. నెక్స్ట్ రాష్ట్రంలో రోడ్ల సాంద్రత ఎక్కువ గల జిల్లా మనకు హన్మకొండ వస్తుంది. రాష్ట్రంలో రోడ్ల సాంద్రత ఎక్కువ గల జిల్లా ఏదంటే మనకు హన్మకొండ. ఇక స్వయం భూ దేవాలయంను 2వ ప్రోలరాజు నిర్మించారు. కాకతీయ 2వ ప్రోలరాజు నిర్మించారు స్వయం భూ దేవాలయం. అయితే తూర్పు భాగాన్ని గణపతి దేవుడు, పశ్చిమ భాగాన్ని రుద్రమదేవి కట్టించినట్లు మనకు తెలుస్తుంది. ఇక్కడ తూర్పు భాగాన్ని గణపతి దేవ అంటే రుద్రమదేవి తండ్రి. నెక్స్ట్ పడమటి భాగాన్ని వచ్చేసి పశ్చిమ భాగాన్ని రుద్రమదేవి నిర్మించినట్లు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ 1000 స్తంభాల గుడిని 1163లో నిర్మించారు. ఎవరు? రుద్రదేవుడు నిర్మించారు. 1000 స్తంభాల గుడిని 1163లో నిర్మించారు రుద్రదేవుడు. ఇది త్రికూట ఆలయం. ఈ ఆలయము త్రికూట ఆలయం. ఇక్కడ ప్రధాన దేవుళ్ళు ఎవరు? రుద్రదేవుడు, విష్ణు, సూర్యుడు. రుద్రదేవుడు, విష్ణు, సూర్యుడు ఉంటారు. ఓకే, నెక్స్ట్ భద్రకాళి ఆలయంను క్రీస్తు 625లో 2వ పులకేసి నిర్మించారు. భద్రకాళి ఆలయంను 625లో 2వ పులకేసి నిర్మించారు. ఈ ఆలయ శైలి వచ్చేసి చాళుక్య వాస్తుశైలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు దేవాలయాలలో శైలి అనేది అడుగుతున్నారు. శైలి అంటే ఏంటి? స్టైల్ ఆ శైలి ఏంటంట? చాళుక్య వాస్తు శైలి. ఈ పులకేసి ఎవరు? చాళుక్యులు. ఓకే, పద్మాక్షి ఆలయంను 2వ ప్రోలరాజు, కాకతీయ 2వ ప్రోలరాజు నిర్మించారు. ప్రోలరాజు. ఓకే, అయితే నిర్మాణ శైలి ఇండో ఇస్లామిక్ శైలి. ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇండో ఇస్లామిక్ శైలి. నెక్స్ట్ మొదట్లో ఈ ఆలయం ఎలా ఉండేదంట? జైన ఆలయంగా ఉండేది. మొదట్లో పద్మాక్షి ఆలయము జైన ఆలయంగా ఉండేది. తర్వాత వచ్చేసి శివాలయంగా మార్చారు. ఎవరి కాలంలో? కాకతీయుల కాలంలో శివాలయంగా మార్చారు. ఓకే, ఇక ఫాతిమానగర్ చర్చి కాజీపేటలో ఉందిమ్మా. ఫాతిమానగర్ చర్చి వచ్చేసి కాజీపేటలో ఉందిమ్మా. నెక్స్ట్ కాజీపేట దర్గా కాకతీయుల కాలం నాటిది. కాజీపేటలో ప్రముఖమైన దర్గా ఉంది. ఎక్కడి ఎవరి కాలం నాటిది అంటే కాకతీయుల కాలం నాటిది. ఈ దర్గా అఫ్జల్ బైబని బయవన్ అనే ఖాజీ పేరు మీదుగా నిర్మించబడింది. ఖాజీ పేరు మీదుగా నిర్మించబడింది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ. మోస్ట్ ఇంపార్టెంట్ యూనివర్సిటీ తెలంగాణలో మోస్ట్ ఇంపార్టెంట్ యూనివర్సిటీ. సో ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత మనం చెప్పుకోదగిన యూనివర్సిటీ అంటే కాకతీయ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ 1976 ఆగస్టు 19న పీజీ కాలేజ్ని యూనివర్సిటీగా మార్చారు. మొదట్లో పీజీ కాలేజీ ఉండేది, అంటే ఉస్మానియా యూనివర్సిటీ కింద పీజీ కాలేజ్, సబ్ కాలేజ్. సో దాన్ని వచ్చేసి పీజీ యూనివర్సిటీగా మార్చారు. ఎప్పుడు? 1976 ఆగస్టు 19న కాకతీయ యూనివర్సిటీగా పేరు మార్చారు. ఓకే, తెలంగాణలో 2వ పెద్ద యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత 2వ పెద్ద యూనివర్సిటీ అంటే కాకతీయ యూనివర్సిటీ. ఇక కాళోజీ నారాయణరావు విజ్ఞాన ఆరోగ్య విశ్వవిద్యాలయం 2004లో ఏర్పాటు చేశారమ్మా. కాళోజీ నారాయణరావు
తెలంగాణ ప్రజాకవి అంటారు ఇతన్ని, తెలంగాణ ప్రజాకవి. ఈయన యొక్క బర్త్డే వచ్చేసి సెప్టెంబర్ 9 అమ్మా. సెప్టెంబర్ 9ని వచ్చేసి తెలంగాణ భాషా దినోత్సవంగా పేర్కొంటారమ్మా. తెలంగాణ భాషా దినోత్సవం. నా గొడవ రచయిత ఎవరంటే కాళోజీ నారాయణరావు. నా గొడవ రచయిత కాళోజీ నారాయణరావు. తెలంగాణ వైతాళికుడు, తెలంగాణ ప్రజాకవిగా పేరు పొందింది ఎవరంటే కాళోజీ నారాయణ గారు. ఈయన యొక్క బర్త్డే సెప్టెంబర్ 9. తెలంగాణ భాషా దినోత్సవం అనేది జరుపుకుంటాం. ఓకే, తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29. సో ఇక్కడ తెలంగాణ భాషా దినోత్సవం సెప్టెంబర్ 9 అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నిట్ ఉంది, NIT నిట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది మా వరంగల్లో. మనకు హన్మకొండలో ఏముంది, నిట్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ అమరధామంలో ఒక స్తూపంను 2003 సెప్టెంబర్ 15 నిర్మించారు మా. 2003 సెప్టెంబర్ 15 నిర్మించారు అమరధామంలో. ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, 1947 సెప్టెంబర్ 2న పరకాలలో 15 మంది ఉద్యమకారులు కాల్పుల్లో మరణించారు. 15 మంది ఉద్యమకారులు కాల్పుల్లో అమరధామంలో మరణించారు. కాబట్టి ఇక్కడ అమరధామంలో ఒక స్తూపం అనేది ఏర్పాటు చేశారు. సో ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. సో చూడండి 1947 సెప్టెంబర్ 2. సో సెప్టెంబర్ 2 ఏమన్నా మనకు ఉందే ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా అంటే సెప్టెంబర్ 2 వచ్చేసి కొబ్బరికాయల దినోత్సవం కూడా గుర్తుపెట్టుకోండి. సో వరల్డ్ కోకోనట్ డే. ఈ కొబ్బరి చెట్టు శాస్త్రనామం కోకాస్ నెసిఫెరా. కొబ్బరి చెట్టుని ఏమంటామంటే కల్పవృక్షము అంటారు. కల్పవృక్షం అంటే పనికి వచ్చేది, అంటే కొబ్బరి చెట్లు మనకు అన్ని భాగాలు పనికి వస్తాయి కాబట్టి దీన్ని ఏమంటాం, కల్పవృక్షం అంటాం. సెప్టెంబర్ 2 వరల్డ్ కోకోనట్ డే కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలాంటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ కొత్తికొండ కోరమేశాల స్వామి దేవాలయము భీమదేవర మండలం కొత్తికొండలో ఉంది మా. ఇది కొత్తికొండ కోరమేశాల స్వామి దేవాలయం ఎక్కడుంది, భీమదేవర మండలంలో ఉంది మా. ఓకే, కొత్తికొండలో ఉంది. ఇక్కడ ప్రధాన దైవం ఎవరు, వీరభద్ర స్వామి. ప్రధాన దైవము వీరభద్ర స్వామి. సంక్రాంతి పండుగ సందర్భంగా 7 రోజుల జాతర జరుగుతుంది. ఇక్కడ సంక్రాంతి పండుగ సందర్భంగా 7 రోజుల జాతర అనేది మనకు జరుగుతుంది కొత్తికొండ కోరమేశాల స్వామి దేవాలయంలో. ఓకే, నెక్స్ట్ వీరభద్ర స్వామి లింగ రూపంలో కాకుండా అర్చనామూర్తిగా కోర మీసాలతో ఉండడం వల్ల ఈ దేవాలయానికి పేరు ఏమో వచ్చింది, కోరమీసాల వీరభద్ర స్వామి అనే పేరు వచ్చింది. కోరమీసాల వీరభద్ర స్వామి అనే పేరు వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా ప్రాజెక్టులు ఉన్నాయంటే హన్మకొండ చూడండి, SRSC కాలువ ఒకటింది, SRSC కాలువ. నెక్స్ట్ దేవాదుల కాలువ. నెక్స్ట్ 2013లో వరంగల్ భారతదేశ వారసత్వ నగరంగా గుర్తింపు పొందింది మా. భారతదేశ వారసత్వ నగరంగా 2013లో ఏది గుర్తింపు పొందింది, ఇండియన్ హెరిటేజ్ సిటీగా గుర్తింపు పొందింది. వరల్డ్ హెరిటేజ్ డే వచ్చేసి మనకు ఏప్రిల్ 18 వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ డే. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కలర్ గ్రానైట్ మరియు క్వార్జ్ ఖనిజాలు ఉన్నాయి ఇక్కడ. కలర్ గ్రానైట్ మరియు క్వార్జ్ అనే ఖనిజాలు ఇక్కడే లభిస్తాయి మనకు. నెక్స్ట్ ఇక్కడ హన్మకొండలో జిల్లా ప్రముఖులు ఎవరు అంటే మొదట్లో వరంగల్, ఇప్పుడు హన్మకొండ. ఓకే, PV నరసింహారావు, పాములపర్తి వెంకట నరసింహారావు గారు. ఈయన తెలుగు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా పనిచేసి దేశానికి ప్రధానమంత్రి అయిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే PV నరసింహారావు. 14 భాషల కోవిదులు. ద ఇన్సైడర్ గ్రంథ రచయిత. ద ఇన్సైడర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఈయన యొక్క ఆత్మకథ ఏంది, ద ఇన్సైడర్ అంటే లోపలి మనిషి. కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిన ఏకైక ప్రధాని ఎవరంటే PV నరసింహారావు. ఆంధ్రప్రదేశ్ సీఎం ఏది దేశంలో PMగా పనిచేసిన ప్రధానమంత్రిగా ఒకే ఒక వ్యక్తి ఎవరంటే PV నరసింహారావు. ఈయన నంద్యాల నియోజకవర్గం నుండి 5,85,000 మెజార్టీ పొందిన మొట్టమొదటి ప్రధాని ఎవరంటే PV నరసింహారావు గారు. 5,85,000 మెజార్టీ గల మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరంటే ఈయన. మొదటి తెలుగు ప్రధాని. ఎక్కువ భాషల్లో కోవిదులు అంటే 14 భాషల కోవిదుడు ఈయన. ద ఇన్సైడర్ గ్రంథ రచయిత. ఆర్థిక సంస్కరణల పితామహుడు అంటారు ఇతన్ని. ఏమంటాము, ఆర్థిక సంస్కరణల పితామహుడు. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటారు ఎవరిని, PV నరసింహారావును.
ఓకే, ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. లిబరలైజేషన్ అంటే సరళీకరణ, ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ. సో ఎల్పిజి సంస్కరణల పితామహుడు ఎవరంటే పివి నరసింహారావు గారు. నెక్స్ట్ కాళోజీ నారాయణరావు, తెలంగాణ ప్రయాక వ్యాలరాలి ఇందాక చెప్పుకున్నాం మనం. తెలంగాణ ప్రయాక ఈయన యొక్క బర్త్డే వచ్చేసి సెప్టెంబర్ 9 తెలంగాణ భాషా దినోత్సవం. ఓకే, నెక్స్ట్ నేరెళ్ళ వేణుమాధవ్, మిమిక్రీ కళాకారుడు. సినిమా హీరో వేణుమాధవ్ కాదు, ఇంకొక వ్యక్తి ఉన్నాడు సీనియర్, నేరెళ్ళ వేణుమాధవ్. ఈయన యొక్క బర్త్డే డిసెంబర్ 28 వరల్డ్ మిమిక్రీ డేగా సెలబ్రేట్ చేసుకుంటామా. నేరెళ్ళ వేణుమాధవ్ యొక్క బర్త్డే డిసెంబర్ 28. సో వీ కెన్ సెలబ్రేట్ ద మిమిక్రీ వరల్డ్ మిమిక్రీ డే. ప్రపంచ మిమిక్రీ దినోత్సవం డిసెంబర్ 28. ఈయన మిమిక్రీ కళాకారుడు. ఓకే, నెక్స్ట్ దేవులపల్లి రామానుజరావు. నెక్స్ట్ బుర్రా రాములు, వెరీ వెరీ ఇంపార్టెంట్. బుర్రా రాములు గురించి కూడా మనకు అడుగుతుంటాడు. అలాగే మాడబూసి శ్రీధర్. నెక్స్ట్ భూపతి కృష్ణమూర్తి. సో ఈ విధంగా వీళ్ళంతా ప్రముఖులు కాబట్టి చూసుకోండి. ప్రతి ఒక్క జిల్లా అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. చూసుకోండి మీరు, మిగతా ప్రీవియస్ క్వశ్చన్లతో పాటు మనం ఇవి కూడా తారసపడుతుంటాయి, మనకు కనిపిస్తుంటాయి. కాబట్టి ప్రతిదీ మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్క జిల్లా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. దేశంలో రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాలలో జిల్లాలు అనేది చాలా ముఖ్యమైనవి. సో మన తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్ ఎక్కువ నెగ్లెక్ట్ చేసేది ఏదంటే జిల్లాలే. ఈ జిల్లాలు చూసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీ అయితే ఉందమ్మా. అందుకే మీరు ప్రతి ఒక్కరు చూడండి, ప్రీవియస్ క్వశ్చన్లు చాలా బాగా చదవాలి, రివిజన్ ఎక్కువ సార్లు చేయాలా, తర్వాత మోడల్ పేపర్లు చేయాలా. ఓకే, సో రాబోయే నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని సో ఇది ప్రతి ఒక్కటి కవర్ చేయడం అనేది జరుగుతుందమ్మా. సుభాన్ జీకే వాళ్ళు వీడియో చాలా తక్కువ ఉన్నా కూడా ప్రతి పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో మీకు చిన్న వీడియో షార్ట్స్ కూడా ఇస్తున్నాం, ప్లస్ లాంగ్ వీడియోస్ అంటే ఎక్కువ కాకుండా 10 నిమిషాల కంటే ఎక్కువ కాకుండా తక్కువ నిడివితో ఇస్తున్నాం కాబట్టి చూసుకోండి. ప్రతిదీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు సుభాన్ జీకే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సో షేర్ చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.